So yesterday we discussed about the structure of antibodies. Antibodies are immunoglobulins which are produced from activated B lymphocytes which are called plasma cells. Plasma cells నుంచి ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఒక యాంటీబాడీ స్ట్రక్చర్లో మనకి రెండు రకాల పాలిపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. ఓకే, రెండు హెవీ చైన్స్ లేదా భార గొలుసులు అంటాం వీటిని. ఓకే, రెండు టూ సిమిలర్ హెవీ చైన్స్, టూ సిమిలర్ లైట్ చైన్స్. ఓకే, సో ప్రతి చైన్లో అంటే హెవీ చైన్లో కానీ లైట్ చైన్లో కానీ అగైన్ దెర్ ఆర్ టూ పార్ట్స్. ఏంటి అవి అంటే, ఒకటి దాదాపు అన్ని ప్రతి యాంటీబాడీకి సేమ్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ఉన్న పార్ట్ని సో మనం ఏమంటామంటే స్థిర ప్రాంతము లేదా కాన్స్టెంట్ రీజియన్ అని పిలుస్తుంటాం. కాన్స్టెంట్ రీజియన్. ఓకే, సో ఒక్కొక్క ప్యాథోజన్కి ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రక్చర్ ఉండేటువంటి లేదా అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఉండేటువంటి పార్ట్ లైట్ చైన్లో హెవీ చైన్లో వాటిని మనం వేరియబుల్ రీజియన్ అని పిలుస్తాం. ఓకే, లైట్ చైన్ యొక్క వేరియబుల్ రీజియన్ని మనము విఎల్ అని పిలుస్తాం. విఎల్ అంటే వేరియబుల్ లైట్. అదేవిధంగా ఇది విహెచ్ వేరియబుల్ హెవీ. సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ రీజియన్ తీసుకున్నట్లయితే ఓకే దీన్ని సిఎల్ అని పిలుస్తాం. కాన్స్టెంట్ లైట్, కాన్స్టెంట్ రీజియన్ ఆఫ్ లైట్ చైన్. ఓకే, కాన్స్టెంట్ సిహెచ్ కాన్స్టెంట్ రీజియన్ ఆఫ్ హెవీ చైన్. సో మళ్ళీ ఇందులో మనకి హెవీ చైన్లో జస్ట్ లైక్ దిస్ ఇవి రెండు డొమైన్స్ లాగా. ఓకే, ఇది ఎన్ టర్మినల్ రీజన్ అవుతుంది, ఇది సి టర్మినల్ రీజన్ అవుతుంది, ఇది దీనికి సి టర్మినల్ రీజన్. అంటే ఇది ఒక ప్రోటీన్, ఇదొక ప్రోటీన్, ఇదొక ప్రోటీన్ కాబట్టి ప్రతి ప్రోటీన్లో ఒక సిఓఎస్తో ఎండ్ అయ్యే రీజన్ సి టర్మినల్ అంటాం. ఓకే, ఎంతో ఎండ్ అయ్యే రీజన్ ఎన్ టర్మినల్ అని అంటాం, లేదా అమైనో టర్మినల్, కార్బాక్సీ టర్మినల్ అంటాం. సో ఇక్కడ కూడా ఇది సి టర్మినల్ అవుతుంది, ఇది ఎన్ టర్మినల్, ఇది ఎన్ టర్మినల్, ఇది సి టర్మినల్ అవుతుంది. సరే, ఎనీవే పక్కన పెట్టేస్తే మనకి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డొమైన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డొమైన్. ఓకే, సో దీన్ని మనము CH1, ఓకే, CH2, CH3 అని పిలుస్తాం. ఓకే, సో ఆ రకంగా ఐజిడి ఐజిఎంలకు ఇంకొక డొమైన్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే వాటి సైజు పెద్దదిగా ఉంటుంది కాబట్టి CH4 కూడా ఉంటుంది. సో ఎనీవే, అండ్ ఇక్కడ రెండు హెవీ చైన్స్ కానీ లేదా ఒక హెవీ చైన్ ఒక లైట్ చైన్ కానీ డైసల్ఫైడ్ బంధాలతో అవి కలపబడి ఉంటాయి. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏ ప్రాంతం అయితే ఇక్కడ CH2ని CH1తో కలుపుతుందో, ఓకే, అక్కడ ప్రోలిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనము, ప్రోలిన్ అమైనో యాసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనము హింజ్ ప్రాంతం, ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది, హింజ్ రీజియన్ అని పిలుస్తాం. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు విహెచ్, ఇది తప్పించింది ఇక్కడ, విహెచ్ అండ్ విఎల్. ఓకే, వేరియబుల్ హెవీ, వేరియబుల్ లైట్. సో ఇవి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యాంటీబాడీగా చెప్పవచ్చు. దీన్ని ఎఫ్ఏబి రీజియన్ అని పిలుస్తాం. ఫ్యాబ్ రీజియన్ అంటాం. ఎఫ్ఏబి రీజియన్ అంటే ఏంటి అంటే, ఏ ప్రాంతం అయితే యాంటీజెన్ ఇది, సో ఈ ప్రాంతము అనేది యాంటీజెన్తో బైండ్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా ఎఫ్ఏబి. ప్రతి యాంటీబాడీలో రెండు ఎఫ్ఏబిలు ఉంటాయి. సో ఇది కూడా ఎఫ్ఏబి రీజియన్. ఓకే, సో ప్రతి యాంటీబాడీకి రెండు ఎఫ్ఏబి రీజియన్లు ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఫ్రాక్షన్ ఆఫ్ యాంటీబాడీ బైండింగ్ అని అంటాం. అంటే యాంటీబాడీ యాంటీజెన్తో బైండ్ అయ్యేటువంటి ప్లేస్ అని అర్థం. దీన్నే మనము పారాటోప్ అని కూడా పిలుస్తాం. పారాటోప్, సింపుల్.
ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం. Okay, so that is about the structure of the you know the antibody yesterday which we discussed. Okay, so now let's go to the classification of antibodies. Okay, right. So based on their you know heavy chain, okay, heavy chain structure ని ఆధారం చేసుకొని మనము యాంటీబాడీస్ ని 5 రకాలుగా విభజిస్తాం. ఒకటి ఐజీ అంటే ఇమ్యునోగ్లోబులిన్, గామా ఇమ్యునోగ్లోబులిన్, న్యూ ఇమ్యునోగ్లోబులిన్ ఆల్ఫా, ఇమ్యునోగ్లోబులిన్ డెల్టా, ఇమ్యునోగ్లోబులిన్ ఎప్సిలాన్. ఓకే, ఆ హెవీ చైన్ రకాన్ని బట్టి మనము ప్రతి దేహాల్ని 5 రకాలుగా వర్గీకరించాం. సో ఏంటది? ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఐజీడి, ఐజీఈ. సో ఇప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ యాంటీబాడీ గురించి చూద్దాం. సో యా, సో ఇది ఐజీజీ, ఐజీడి, ఐజీఈ, ఇవి 3 మోనోమర్ రూపంలో ఉంటాయి. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, జీడిఈ. ఓకే, ఇవి 3 మోనోమర్లుగా ఉంటాయి. ఓకే, వెరాజ్ ఐజీఏ అనేది మటుకు, ఓకే ఇక్కడ కూడా ఉంది. సో ఐజీఏ అనేది డైమర్గా మనకు కనిపిస్తుంది. ఐజీఎం అనేది, ఓకే, సో దిస్ ఈజ్ ఐజీఎం. సో విచ్ యాక్ట్స్, విచ్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎ పెంటామర్. అదొకటి మనం గుర్తుంచుకోవాలి, రైట్? సో ఇక్కడ మనం ఇప్పుడు ఐజీజీ గురించి చూస్తున్నాం. యా, సో దే మేక్స్ అప్ అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ద సీరం యాంటీబాడీస్. మన బ్లడ్ శాంపుల్ తీసుకుంటే అందులో సీరంని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో 80% ఆఫ్ యాంటీబాడీస్ గామా గ్లోబులిన్స్ ఐజీజీ రకానికి ఉంటాయి. ఓకే, అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఏ టైప్ చెందినవి అని అంటే అవి ఐజీజీ రకానికి చెందినవి. దేర్ హాఫ్ లైఫ్ is 7 to 23 days. సో ఐజీజీ అనేది మోనోమర్ గా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను, దిస్ ఇస్ ద ఓన్లీ క్లాస్ ఆఫ్ యాంటీబాడీ దట్ కెన్ క్రాస్ ద ప్లాసెంటా అండ్ ఎంటర్ ద ఫీటస్ సర్క్యులేషన్. ఇది మొన్నటిసారి అడిగినట్టున్నాడు. సో ప్లాసెంటాను క్రాస్ చేస్తుందంటే అర్థం ఏంటి అంటే, సో ఎగ్జామ్లో ఏం అడిగిందంటే విచ్ కెన్ క్రాస్ ది ఎపిథీలియల్ బ్యారియర్ అని అన్నాడు. ఓకే, సో మ్యాటర్నల్ టిష్యూకి, ప్యాటర్నల్ సారీ ఫీటల్ టిష్యూకి మధ్య ఎపిథీలియల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. దాన్ని క్రాస్ చేసే కెపాసిటీ దేనికి ఉంది అని క్వశ్చన్ అడిగింది లాస్ట్ టైం, లాస్ట్ టైము మరి అంతకుముందు. సో అది ఐజీజీ క్వశ్చన్. ఇట్లా ప్లాజెంటల్ బ్యారియర్ని క్రాస్ చేసే యాంటీబాడీ రకానికి ఏది అని అడగకుండా వాడు ఏం అడిగిండు అంటే ఎపిథీలియల్ బ్యారియర్ని, ఎపిథీలియల్ టిష్యూని క్రాస్ చేయగలిగే స్వభావం ఉన్నటువంటి యాంటీబాడీ ఏంటి అంటే ఐజీజీ. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. దీన్ని మాలిక్యులర్ వెయిట్ జనరల్గా అడగరు. 1,50,000 అంటే మనకు రిలేటివ్గా ఏది పెద్దది, సైజ్ ఏది అనేది తెలుసుకోవడానికి. సో ఫంక్షన్స్ ఆఫ్ ఐజీజీ. సో ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ కాంప్లిమెంట్ యాక్టివేషన్. ఓకే, కాంప్లిమెంట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడానికి పాల్గొనేటువంటి యాంటీబాడీస్లో ముఖ్యమైనది ఒకటి ఐజీఎం, ఇంకొకటి ఐజీజీ. ఇవి రెండు పార్టిసిపేట్ చేస్తాయి. సో ఐజీజీ అనేది కాంప్లిమెంట్ యాక్టివేషన్లో పాల్గొంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, నేను మొన్న గ్రాఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అని అంటే ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని. మొదటిసారి ఒక ప్రతిజనకము యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయ్యి, ఓకే, దాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేసి దాన్ని బయటకి అంటే
దాన్ని కిల్ చేసి బయటకు పంపే వరకు జరిగే ప్రాసెస్ అంతా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, అందులో ఎలాంటి ప్రదేహాలు పాల్గొంటాయంటే ఐజీఎం పాల్గొంటాయి. కానీ అదే ప్యాథోజన్ మళ్ళీ సెకండ్ టైం వస్తే ఐజీ ఐజీఎం ప్రొడ్యూస్ కాదు అసలు. ఓకే, ఐజీజీ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే ఐజీజీ అనేది సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో పాల్గొనే ప్రతిదేహము, అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ సైటోటాక్సిసిటీ, వాట్ ఈస్ సైటోటాక్సిసిటీ అంటే ఇట్ విల్ కమ్ ఇన్ టైప్ అలర్జీ ఆర్ హైపర్ సెన్సిటివిటీ. Okay, so participate in cytotoxicity type of hypersensitivity. ఓకే, సో దాన్ని ఏడిసిసి అని అంటాం, అది అక్కడ వచ్చినప్పుడు చెప్తారు. బట్ సో ఇవి మూడు ఫంక్షన్స్ ఇంపార్టెంటే, వీటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అడిగాడు, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో దెన్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో పాల్గొంటుంది అనేది కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, రెండో రకానికి చెందింది ఐజిఎం, ఇమ్యూనోగ్లోబులిన్ మ్యూ. సో దీని స్ట్రక్చర్ ఇందాక మనం చూసినాము. సో ఇది ఐజిఎం రకానికి చెందింది. 5 యాంటీబాడీస్ ఒకదాంతో ఒకటి అవి జే చైన్ అని పిలువబడేటువంటి, ఇక్కడ ఇక్కడ ఇచ్చారు ఈ బ్లాక్ కలర్ దారం ఏదైతే ఉందో దాన్ని జే చైన్ అని అంటారు. ఓకే, ఈ జే చైన్ అనేటువంటి సరే, కాల్ వచ్చింది, రైట్. సో ఎనీవే ఈ జే చైన్ అనేటువంటిది ఈ 5 యాంటీబాడీస్ ని యునైట్ చేసి ఉంటుంది. సో ఐ రైట్ హియర్, యా. సో ఇట్ ఈస్ ఎ పెంటామర్. సో ఈచ్ of these 5 antibodies are united by J chain. ఒకటి గుర్తుంచుకోవాలి. సో కొన్నిసార్లు ఐజిఎం అనేది మోనోమర్ గా కూడా కనిపిస్తుంది సమ్ టైమ్స్. ఓకే, సో దీని మాలిక్యులర్ వెయిట్ చూస్తే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్ హెవియెస్ట్ యాంటీబాడీ అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇమ్యూనోగ్లోబులిన్ క్లాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ టు యాంటీజెన్. ఓకే, లేదా సింపుల్గా చెప్పాలంటే ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. రెండు సార్లు రాశాను. ఓకే, సో ఉన్నది. ఓకే, అండ్ ఇట్ యాక్టివేట్స్ కాంప్లిమెంట్ బై క్లాసికల్ పాత్. ఐజిజి అనేది కాంప్లిమెంట్ యాక్టివేట్ చేస్తుంది, ఇది కూడా కాంప్లిమెంట్ యాక్టివేట్ చేస్తుంది. ఓకే, సో అండ్ యా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో పాల్గొనేటువంటి యాంటీబాడీ ఏంటి అంటే, సో అది ఐజిఎం రకానికి చెందింది. మొదటిసారి ఏదన్నా వ్యాధిజనక జీవి బాడీలో ఎంటర్ అయితే దానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఫస్ట్ టైం రిలీజ్ చేయబడేటువంటి యాంటీబాడీ ఐజిఎం రకానికి చెందింది. రెండోసారి అదే యాంటీజెన్ వస్తే ఐజిజి రిలీజ్ అవుతుంది లింఫోసైట్స్ లేదా మెమరీ లింఫోసైట్స్ ద్వారా. అండ్ అదేవిధంగా ఇది పెంటామర్ కాబట్టి ఇట్ 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 డిఫెన్స్ it defends against
మల్టీవాలెంట్ యాంటీజెన్స్. ఓకే, మల్టీవాలెంట్ అంటే ఎక్కువ ఎపిటోప్స్ ఉన్నటువంటి యాంటీజెన్స్ నుంచి ఇది రక్షిస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఆప్సోనిన్. ఆప్సోనిన్ అంటే ఏం లేదు, నేను మొన్ననే చెప్పాను. సో ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలా ఎపిటోపులతో ఉంటే, సో ఈ యొక్క ఏమంటారు పెంటామర్ అయినటువంటి ఐజిఎం అనేటువంటి ఇలా ఇలా ఉండేది వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది, ఇక్కడ ఇలా అతుక్కుంటుంది. సో ఇలా అతుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫాగోసైట్స్ అనేటువంటివి అట్రాక్ట్ అవుతాయి. Phagocytes are so first of all, the membrane bound epitopes are so bound by these IgM type of what we call the antibodies. సో ఇలా ఇవి చుట్టుముట్టడం వల్ల యాంటీబాడీస్ ఈ ఫాగోసైట్స్ ఏవైతే ఈటింగ్ సెల్స్ ఉన్నాయో, మాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని చూసి ఇవి ఐడెంటిఫై చేస్తాయి ఇదేదో ఫారిన్ బాడీ ఉంది అని. ఇవి ఈజీగా వచ్చి అప్పుడు దీన్ని మొత్తం ఈ యాంటీబాడీస్తో సహా తినేస్తాయి. ఓకే, ఈ డైరెక్ట్లీ ఇట్ ఈట్స్ దెమ్. ఇక్కడ వీటి వల్ల ఇది ఐడెంటిఫై అయింది. సో ఇప్పుడు ఇలా ఈట్ చేయడాన్ని అంటే ఏదో ఒక ప్రదేహము వెళ్ళి ఎపిటోప్ అతుక్కొని, ఓకే, మాక్రోఫేజులు లేదా ఫాగోసైట్లచే అట్రాక్ట్ చేయించి, ఓకే, ఆ మొత్తం స్ట్రక్చర్ని తినేసేలా చేసే ప్రాసెస్ని మనం ఆప్సోనైజేషన్ అంటాం. ఇక్కడ ఈ యాంటీబాడీస్ని ఆప్సోనిన్లు అని పిలుస్తాం. దట్ విల్ కమ్ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. దెన్ this is about the IgM. So then another important antibody is immunoglobulin alpha or IgA. They makes approximately 15 to 20% of total serum antibodies. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అండర్లైన్ చేసిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని అర్థం, అది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఎ డైమర్. ఓకే, ఇక్కడ కూడా జే చైన్ కంబైన్స్ టు మోనోమర్. మనం ఇందాక స్ట్రక్చర్లో చూసినాం. సో ఇది ఐజిఏ. ఓకే, ఇక్కడ చూస్తే ఒక దారం కనిపిస్తుంది మనకు, సీక్రెటరీ కాంపోనెంట్ అని బ్లూ కలర్. ఓకే, సో ఇది దీన్ని సీక్రెటరీ యాంటీబాడీ అని పిలుస్తాం. ఎనీవే, సో IgA అనేది దే ఫౌండ్ మెయిన్లీ ఇన్ బాడీ సీక్రెషన్స్ సచ్ యాజ్ సలైవా, మ్యూకస్, టియర్స్, కొలోస్ట్రోమ్ అండ్ మిల్క్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ యాంటీబాడీ ఈజ్ కాల్డ్ యాజ్ సీక్రెటరీ యాంటీబాడీ అంటే IgA. ఎందుకు? బాడీ సీక్రెషన్స్ లో ఉంటుంది కాబట్టి దాన్ని సీక్రెటరీ యాంటీబాడీస్ అని పిలుస్తాం. ఇది మోనోమర్గా ఉన్నప్పుడు 1,60,000 గాను, డైమర్గా ఉన్నప్పుడు 4,15,000 గాను దాని మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. సో దీన్నే మనం సీక్రెటరీ యాంటీబాడీ అంటారని ఇందాక చెప్పాను. ఓకే, సో అది కొలోస్ట్రామ్ లో ఉంటుంది లేదా మిల్క్ లో, మదర్ మిల్క్ లో ఉంటుంది కాబట్టి అవి తాగిన పిల్లల యొక్క గట్ అంటే ఇంటెస్టైన్ ని ఈ IgA అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫంక్షన్. అండ్ దెన్ IgD. సో దే ఆర్ వెరీ వెరీ లెస్ when compared with the other kind of antibodies. Just serum antibodies లో మనకు 0.5% ఉంటుంది. బట్ ఈ మాలిక్యులర్ వెయిట్ 1,80,000 ఉంటుంది. ఇది మోనోమర్. ఓకే, సో ఇది బి లింఫోసైట్ సర్ఫేస్ మీద ఉండేటువంటి యాంటీబాడీ. ఓకే, బి లింఫోసైట్స్ పైన అవి బి సెల్ రిసెప్టార్ లాగా పనిచేస్తాయి. అంటే ఎట్లా అంటే అవి ఇలా ఉంటాయి. జనరల్గా ఇది ఒక బి లింఫోసైట్స్ అంటే మామూలు రిసెప్టార్లు ఈ షేప్లో ఉంటాయి. కానీ ఈ IgD వంటివి వీటిని మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్ అని అంటాం. సో అవి ఇట్లా ఫిక్స్ అయ్యి సెల్ మెంబ్రెయిన్లో దిగబడి ఉంటాయి అన్నమాట.
సో దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సెల్. ఇది బి లింఫోసైట్. ఓకే, ఈ బి లింఫోసైట్ మెంబ్రేన్ పైన దిగబడి ఉండేటువంటి యాంటీబాడీస్ ఏంటివి అని అంటే ఐజిడి రకానికి చెందినవి. యాక్ట్ యాజ్ ఎ రిసెప్టార్ ఫర్ యాంటీజెన్ బైండింగ్. ఓకే, సో దీనికి సరిపోయినటువంటి యాంటీజెన్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. ఓకే, ఇది యాంటీజెన్ అనమాట, అంటే ఫారిన్ సబ్స్టెన్స్. ఓకే, సో అది వచ్చి దీనికి తగ్గట్టుగా ఫిక్స్ అవుతుంది. సో దెన్ ద బి సెల్ విల్ బి యాక్టివేటెడ్ అండ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది ప్లాస్మా సెల్స్. అంతా హ్యూమరల్ ఇమ్యూనిటీలో వస్తుంది అని చెప్తారు. రైట్, సో దట్ ఈస్ అబౌట్ ది ఐజిడి. అండ్ దెన్ లాస్ట్ వన్ ఈస్ ఐజిఈ. ఐజిఈ అనేటువంటిది దీన్ని రియేజెనిక్ లేదా అలర్జీ రిలేటెడ్ యాంటీబాడీ అని కూడా పిలవచ్చు. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై కాంటి ఇషిజాకా. స్పెషల్లీ ఇది ఎందుకు ఇవ్వడం జరిగింది సైంటిస్ట్ పేరు బుక్లో. ఎనీవే, దీని మాలిక్యులర్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ ఐజిడి అంత ఉంటుంది. ఇట్ ఈస్ లోయెస్ట్ కాన్సెంట్, అంటే 0.5 కన్నా ఇంకా తక్కువగా ఉంటుంది. సో అత్యంత తక్కువ మోతాదులో ఉండే యాంటీబాడీ ఏంటి సీరంలో అంటే, సో ది ఐజిఈ టైప్. ఓకే, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇట్ ఈస్ బౌండ్ టు మాస్ట్ సెల్స్ అండ్ ఇయోసినోఫిల్స్. ఇది మాస్ట్ సెల్స్ కి మరి ఇయోసినోఫిల్స్ యొక్క మెంబ్రేన్ పైన, ఇందాక ఐజిడి ఏమో బి సెల్స్ పైన ఉంటే, ఓకే, సో ఐజిఈ అనేది మాస్ట్ సెల్స్ ఉపరితలం పైన, ఇసినోఫిల్స్ ఉపరితలం పైన ఉంటుంది. ఇసినోఫిల్స్ అనేటువంటివి దే 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 ఫైట్ అగెన్స్ట్ హెల్మింత్ పారాసైట్స్, అంటే మల్టీ సెల్యులార్ లార్జర్ పారాసైట్స్ అగెన్స్ట్ గా ఫైట్ చేసేది ఏంటి అంటే ఇసినోఫిల్స్. అది ఒకటి గుర్తుంచుకోండి. ఎనీవే, సో మనకు హైపర్ సెన్సిటివిటీ అనేది టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని 4 రకాలు ఉంటుంది. అందులో టైప్ 1 లేదా ఇమీడియట్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీకి కారణమైన యాంటీబాడీ ఏది అంటే ఐజిఈ. ఐజిఈ అనేది టైప్ 1 హైపర్ సెన్సిటివిటీలో పాల్గొంటుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది IgE and types of antibodies. So their structures. Yeah, so there are some terms in context of antibodies, terms like idiotype, allotype and isotype అనే పదాలను జనరల్గా వాడుతూ ఉంటారు. ఎందుకు అట్లా వాడుతూ ఉంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఒక డయాగ్రామ్ చూసాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, కార్బోహైడ్రేట్ అని. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ షేప్ ఇక్కడ కావచ్చు, లేదా లోపల కావచ్చు, ఇలా లోపల కావచ్చు. ఓకే, సో ఆ రకంగా, లేకపోతే ఇక్కడ కావచ్చు. కొన్ని ఎపిటోప్స్ యాంటీబాడీస్ మీద కూడా ఉంటాయి. ఓకే, సో ఎపిటోప్స్ ప్రెసెంట్ ఆన్ ది యాంటీబాడీ స్ట్రక్చర్. ఎందుకు ఎపిటోప్స్ ఉండాలి అంటే, ఎపిటోప్ సారీ యాంటీబాడీ ఇట్ సెల్ఫ్ ఎ ప్రోటీన్ హ్యావింగ్ 4 పాలిపెప్టైడ్స్, 4 పాలిపెప్టైడ్స్ ఉన్నటువంటి ఒక కాంజుగేటెడ్ ప్రోటీన్ ఇది. ఓకే, క్వాటర్నరీ ప్రోటీన్ ఇది. దానిలో కొన్ని ఎపిటోప్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఎపిటోప్స్ ని ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ప్లేస్ లో ఉన్న ఎపిటోప్ కి ఒక్కొక్క పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో అవే ఇందాక నేను చూపించినటువంటి వాటి కాల్ది సో ఇడియోటైప్, అల్లోటైప్ అండ్ ఐసోటైప్. ఫస్ట్ ఐసోటైప్ గురించి చెప్తే మిగతా. For example, isotype refers to the class or subclass of an antibody determined by the type of heavy chain constant region it possesses. ఓకే, ఇందాక మనం చూసినటువంటి ఇమ్యునోగ్లోబులిన్ జి అంటే దీనిలో గామా చైన్ అనేది ఉంటుంది, హెవీ చైన్ లో ఆల్ఫా చైన్ ఉంటుంది, మ్యూ చైన్ ఉంటుంది, ఎప్సిలాన్ చైన్ ఉంటుంది. ఓకే, సో డెల్టా చైన్ ఉంటుంది. అంటే ఇది ప్రతి ఒక్కటి ఇంకో దానికి ఐసో టైప్ అని పిలుస్తుంది, బేస్డ్ ఆన్ ది హెవీ చైన్ టైప్. ఓకే, సో ద యాంటీబాడీస్ ఆర్ 5 క్లాసిఫైడ్ ఇంటూ 5 ఐసో టైప్స్. ప్రతిది కూడా మిగతా దానికి ఐసో టైప్ గా మనం చెప్తాం.
అది ఐసోటైప్ అంటే అర్థం. ఇక ఇడియోటైప్ అంటే ఏంటి? దిస్ రిఫర్స్ టు ది యునిక్ సెట్ ఆఫ్ ఎపిటోప్స్. ఓకే, ఎపిటోప్స్ ఆన్ ది, ఎక్కడ ఉంటాయంటే ఇవి వేరియబుల్ రీజన్ పైన ఉంటాయి. ఇందాక నేను చూపించిన కదా. సో ఇక్కడ, సో ఈ ప్లేస్లో వేరియబుల్ రీజన్ పైన ఉండేటువంటి ఎపిటోప్స్ ని మనం ఏమని పిలవాలి? ఇడియోటైప్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? ఇడియోటైప్స్ అని పిలుస్తాం. ఓకే. సో అదే విధంగా ఐసో అల్లోటైప్ అంటే ఏంటి? ఇది అల్లోటైప్. కాన్స్టెంట్ రీజన్ దగ్గర ఉండేటువంటి ఎపిటోప్స్ ని అల్లోటైప్స్ అని పిలుస్తాం. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ది ఐసోటైప్, ఇడియోటైప్ అండ్ అల్లోటైప్. సో యా, సో కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ రిగార్డింగ్ ది ఐసోటైప్, ఇడియోటైప్, అల్లోటైప్ అనేటువంటి ఇచ్చాం. యా, ఐసోటైప్ అంటే డిఫైన్స్ ది రోల్ అండ్ లొకేషన్ ఆఫ్ యాంటీబాడీస్. ఓకే, ఈ యొక్క ఐజిఏ, ఈడిజిఎం అనేటువంటిది దాని యొక్క రోల్ అండ్ అది ఎక్కడ ఉంటుందో తెలియజేసేటువంటి ప్రాంతం ఐసోటైప్ ప్రాంతం లేదా హెవీ చైన్ ప్రాంతం అన్నమాట. ఓకే. సో ఇడియోటైప్ అంటే ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా, సో యూనిక్ యాంటీజెన్ బైండింగ్ రీజన్ ఆఫ్ అన్ యాంటీబాడీ వేరియబుల్ రీజన్ దగ్గర ఉండేటువంటి ఎపిటోప్ ని మనం ఇడియోటైప్ అంటాం. ఇట్ డిటర్మైన్స్ ది స్పెసిఫిసిటీ ఆఫ్ యాంటీబాడీ టు ఏ పర్టికులర్ యాంటీజెన్. ఓకే. సో అల్లోటైప్ ఏంటి అంటే ఆఫెన్ యూజ్డ్ ఇన్, ఇది ఎక్కడ ఉంటుంది? హెవీ చైన్, హెవీ అండ్ లైట్ చైన్ పైన ఉంటుంది. ఓకే. ఆఫెన్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ స్టడీస్ అండ్ ప్యాటర్నిటీ టెస్టింగ్ దీన్ని వాడడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఎనీవే అది సరిపోతుంది, ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. సో యా, పారాటోప్ అంటే ఇందాక నేను చెప్పిన, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇగో ఎఫ్ఏబి రీజనే పారాటోప్. ఇగో ఇక్కడ ఇది యాంటీజెన్, ఇది యాంటీబాడీ. ఎక్కడైతే యాంటీజెన్తో యాంటీబాడీ బైండ్ అవుతుందో ఈ రీజన్ ని మనం ఏమని పిలుస్తాము? ఎఫ్ఏబి ప్రాంతము, ఫ్రాక్షన్ ఆఫ్ యాంటీబాడీ బైండింగ్. ఏ ప్రాంతం అయితే, ఓకే, సో కాన్స్టెంట్ రీజియన్ యొక్క బేస్ గా ఉంటుందో, ఓకే, లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఒక సెల్ అనేది ఉంటే ఆ సెల్ అనేది దానిపైన యాంటీబాడీ అనేటువంటి మెంబ్రెన్ బౌండ్ యాంటీబాడీ ఏ పార్ట్ సహాయంతో సెల్ మెంబ్రెన్ అటాచ్ అవుతుందో దీన్ని మనము ఎఫ్సి ప్రాంతం అంటాం. ఇది ఎఫ్సి, ఇదేంటి? ఎఫ్ఏబి, ఎఫ్ఏబి ప్రాంతం. దీన్నే మనం పారాటోప్ అని పిలుస్తాం. ఇది ఎఫ్సి ప్రాంతము, ఇది ఎఫ్ఏబి రీజియన్. ఓకే. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇట్లా ఇట్లా స్పెషల్ షేప్ ఏదైతే ఉందో దీన్ని హైపర్ వేరియబుల్ రీజన్ అంటారు. హైపర్ అంటే వేరియబుల్ రీజన్ లో ఇంకా వేరియబుల్ అన్నమాట. సో ఈ ప్రాంతాన్ని, లేదా ఒక్కోసారి ఇక్కడ కూడా మనం నిన్న చూసినాం. ఇక ఇది, సో ఇదంతా హైపర్ వేరియబుల్, అతి వైవిధ్య ప్రాంతం, హైపర్ వేరియబుల్ రీజన్. Okay, so I'm stopping here today because there is a, just wait.